బాత్రూమ్ వస్తుందా? చెప్పు చెప్పు చెప్పే రెండు చెప్పేసాడు పైకి. చివరి మూడో ప్రశ్న, నీకు ఎంతమంది పిల్లలు? చెప్పు 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 దాని ముగ్గురు ఎవరు? చెప్పండి. చివరి ప్రశ్న, మీ ఇంట్లో మీ హవా నడుస్తుందా, మీ ఆవిడ హవా నడుస్తుందా? చెప్తావా చెప్పవా? చెప్పే చెప్పు చెప్పు మీరు తెచ్చుకోరు. అదే కలిసి అవ్వాల్సిందే అది 100. యూ వాంట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాగా దీనికి ఏమైనా గొంతు ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. ఓకే, గట్టిగా చెప్పడం కొట్టాలి. మీరు గెలుచుకున్నారు గాడ్ ఆడియో ఫంక్షన్ తరపు నుంచి. నీకు రెండు చెప్పులు. ఆ చెప్పులు తీసుకుని నిజామాబాద్ బస్ స్టాండ్ తెలుసా? నాకు ఎలా అన్నారు? ఇలాగే చెప్పులు కొట్టుకోండి. అంతా తీసుకెళ్ళాలా? థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా థ్యాంక్ యూ. మీరు మాట్లాడతారా? ఫోన్ నెంబర్ ఇస్తారు రాజు. సో ఇప్పటిదాకా స్కిట్లు చూశారు. విరాజ్ గారి కోసం అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ వచ్చారు. గట్టిగా చెప్పడం కొట్టాడమ్మా నరేష్ గారు. నరేష్ గారు చెప్పండు. నరేష్ గారు మాది కంజరా, విరాజ్ గారు ఊరే. అమ్మా మీరు గమనించారా? నరేష్ గారు టీవీలో అంత ఉంటారు, ఇక్కడ ఎంతే ఉన్నారు. సార్ పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ రోజు మీ ఆవిడకి పోతుంది ఇవ్వండి, పెద్ద కనబడతారు. మా కంజరా ఇస్తే చూపుతాం. నరేష్ గారు అది డౌట్, రష్మి గారికి ఉందా? సార్ మీ అందరి కోసం ఇవాళ నేను మీకు ఏమవుతున్నా ముందుగా మీకు ఎంతో ఇష్టమైన హీరో స్టార్ ప్రభాస్ గారి వాయిస్. చెప్పండు సార్. ప్రభాస్ గారు అంటే మీకు పోసేస్తాం ఇంట్లో ఉండిపోయింది. ప్రభాస్ గారి వాయిస్ ప్రభాస్ గారి వాయిస్ సారీ ఎవరికో గొంతు పట్టేస్తుంది. ప్రభాస్ గారి వాయిస్ రావాలి ఇప్పుడు వస్తుంది. ప్రభాస్ నీళ్ళు నోట్లోకి వెళ్ళాయా? సారీ సార్. అమ్మ ఇది ప్రభాస్ గారి వాయిసా? ఏదో మోసం రాని బాత్రూంలో ఇబ్బంది. ఎవరైనా హైదరాబాద్ నుంచి పిలిచింది సార్? మాది పక్కనే ఊరి పేరు కంజరా. నేను ఏ వాయిస్ అయినా అద్భుతంగా మిమిక్రీ చేస్తాను. ప్లీజ్ ఒక్క ఛాన్స్. ఏ వాయిస్ అయినా అన్న మైకేల్ జాక్సన్ ఏం చేస్తాడన్నా? డాన్స్ చేస్తాడు సార్. ట్రంప్ గారు తెలిస్తే కంపు కంపు అవుతుంది. అమ్మ మన్మోహన్ సింగ్ గారు మాట్లాడడం మీరు ఎప్పుడైనా చూసారా? ఒక్క వాయిస్ చేస్తే మా నిజామాబాద్ చుట్టుపక్కల గ్రామాల మీద అద్దరిపోతాయి సార్. ప్లీజ్ దర్శని. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గట్టం తీసుకోలేదు, నేను తీసుకుంటా. అదొకటి ఎత్తాడు, మిగతా సేమ్ టు సేమ్. లాస్ట్ పంచమంది అయితే తనకు వచ్చి కిక్కేరప్ప సార్. అందరి గ్రామంలో ఉండిపోయారు సార్. ఒక్కడ కూడా ఎంకరేజ్ చేయలేదు సార్. థ్యాంక్ యూ. ఎంత చేసింది మా అత్త పోకుంటా? నీకు చేసిన పవన్ కళ్యాణ్ సార్. నీకు నమ్మకం కుదరలేదా? అరే నాన్న ఫోటోగ్రాఫర్. ఇప్పుడు ఒక వాయిస్ చేశాను కదా, ఎవరు? మహేష్ బాబు. అదే సార్ మహేష్ బాబు అంటారు సార్. నేను పవన్ కళ్యాణ్ చేశారు. సరే, హీరోలోనే అందమైన హీరో. రైట్. ఊరంతా తీసుకోవడం అంటే జేబులో డబ్బులు తీసారు, అందులో
నిన్ను వీడిని వాడిని మొత్తం అంతా తీసుకుంటా. రాయ్ ఊరు నుంచి చాలా తీసుకున్నాను, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే రావైపోతాడు. చెప్పొచ్చు. ఇల్లు ఎక్కడున్నా? విరాజ్ గారిది మాది ఆ. గ్రామం. సూపర్ సూపర్. థ్యాంక్ యూ. అంతా బాగుంది. ఇప్పుడు మహేష్ బాబు గారి వాయిస్. వీడియో గారు ఎక్కడ తీసుకురండి. నేను చేసింది మహేష్ బాబు సార్. అవునా? 50% రాలే 1% కూడా లేదు. సార్. ప్రామిస్ మహేష్ బాబు నీకు రావట్లేదు. మహేష్ బాబు గారి వాయిస్ మీ అందరి కోసం నేను చేస్తా. అన్నా, నేను చేసేది మహేష్ బాబు గారు కాదంటే ఈయన చేస్తాడంట. చెయ్యి. మహేష్ బాబు గారి వాయిస్. హెప్పట్వడతానియా. ఏంటయ్యా మళ్ళీ చేయండి. హెప్పట్వడతానియా. రీసెంట్ సినిమా ఏంటయ్యా? గుంటూరు కాదు. కారణం ఎక్కడ ఉంటుంది? పోస్టర్ మీద. వెనక కొడతారు. ఆ అది మహేష్ బాబు గారు. సరే, హీరోలోనే టాప్ హీరో. ఆ రావణుడు కూడా మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి కానీ ఆశ్చర్యపోతాడు. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు. వారణాసికి పోయాడు, వరుస మార్చాడు అనుకున్నాను. అదే రక్తం, అదే పౌరుషం. గట్టిగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ. ఇల్లు ఎక్కడున్నా? నిజామాబాద్ కంచెల గ్రామం. సూపర్ సూపర్. లాస్ట్ చిరంజీవి గారి వాయిస్ చేసి ఆటోకి వెళ్ళిపో. ఎవరన్నా మిమిక్రీ ఆర్టిస్ట్ ఇందాక వీడియోగ్రాఫ్ వీడబ్బా, అతను వాడు కనబడలేదు. వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోతే వీడియో పంపించేశారు. సార్ నేను చేసేది చిరంజీవి గారు. ఏ నాకు ఒక విషయం అర్థం అయిందండి. వీడి చిరంజీవి హీరో వాయిస్ గుర్తుపడుతుంది కాబట్టి విలన్ వాయిస్ చేస్తాను. ఆ పిల్లలైతే బాగా గుర్తుపడతాను. ప్లీజ్ ప్లీజ్. కంచెల గ్రామం పరువుని చేతిలో పెట్టు. ఓకే ఓకే. అరే ఎవరాడు ఏయ్ నా పుచ్చు. గుర్తుపెట్టారు. పట్ట. అరే ఆ అరే నా ఇంటికి వచ్చి కోటి రూపాయలు పట్టుకో మళ్ళా సంపాదించుకుంటా. ఆ కేజీ బంగారం పట్టుకో మళ్ళా కొనుక్కుంటా. ఆ, ఆరా. స్వప్న ఉరువైతే నిలుపుతా. సొక్సా సైక్లది ముక్కే అందులో గొప్పిమ్మరా. గంగ వచ్చి కుప్పలు దొక్కేసినట్టు నా పుట్టి కుప్పలు దొక్కేస్తావా? నేను మామూలుగా చెప్పండ్రా. నేను ముక్కలు ముక్కలు నరికి నా ప్రేమకు రక్తాభిషేకం పెడతా. గట్టిగా చెప్పొచ్చు. 100% వచ్చిందా? 100% వచ్చింది. Yes, it is. Yes, it is. ఎవరు? పోసాని. రాజా, బంగారు రాజా. ప్రకాష్ రాజ్ గారు. అరే ఆ. ఎవరు? పోసాని. మా ఊరు వచ్చి నా పరువు తీసాడు. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎలా వెళ్తావో చూస్తా. ఊరు బయట 4 సినిమాలు పెట్టా. ఇప్పక. ఏంటి? ఎక్కువ సైడ్ కాదా? వార్నింగ్ ఆ మిస్ అయితే మాదారం దగ్గర 30 సినిమాలు, ఓకే అక్కడ మిస్ అయితే డిచ్చిపల్లి దగ్గర 20 సినిమాలు, ఓకే. అటు ఇటు కాదని మహారాష్ట్ర సైడ్ అయితే బాసర దగ్గర 20 సినిమాలు. ఆ రేపు పొట్టి కంజర గ్రామం ఎలా దాటుతావో చూస్తా. ఒరే ఒరే సుమోలు పెట్టి ఎవరు ఒక సుమో పెట్టి పోతా కదా ఎవరో నేను పిలిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.